హాయ్ ఎవరివన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఎలా ప్రింట్ చేయాలని చెప్పేసి చూద్దాం. ఓకేనా. సో ఫస్ట్ అయితే మనకి ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఎలా ప్రింట్ చేయాలి. ఓకేనా. సో దీనికి మనకి నెంబర్ ఆఫ్ రోస్ ఎన్ని ఉన్నాయి మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసేస్తే నెంబర్ ఆఫ్ రోస్ అనేవి 3 ఉన్నాయి, రైట్. సో అండ్ అదేవిధంగా మనకి నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఎన్ని ఉన్నాయి, నెంబర్ ఆఫ్ కాలమ్స్ 3 ఉన్నాయి, 1 2 3. సో నెంబర్ ఆఫ్ రోస్ 3 ఉన్నాయి, నెంబర్ ఆఫ్ కాలమ్స్ 3 ఉన్నాయి. సో మనం ఇప్పుడు ఏం ప్రింట్ చేయాలి, ఇక్కడ 3x3 మ్యాట్రిక్స్ అనేది మనం ప్రింట్ చేయాలి కదా. సో 3x3 మ్యాట్రిక్స్ అనేది ప్రింట్ చేయాలి. సో ఇది ఎలా ప్రింట్ చేయాలని చెప్పేసి మనం అయితే చూద్దాం. ఓకేనా. సో ఫస్ట్ మనకి ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 3 కదా. సో నేను ఏం చేస్తాను అంటే 3 అని చెప్పేసి తీసుకున్నాను. సో 3 అని చెప్పేసి తీసుకున్నా. ఇదేంటంటే మనకి ఈ లైన్ నెంబర్ ఆఫ్ రోస్కి ఇండికేషన్ అనమాట. సో ఈ ఫర్ లూప్ అనేది నెంబర్ ఆఫ్ రోస్కి ఇండికేట్ చేయడానికి మనం. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి ఫర్ జే ఇన్ రేంజ్ ఆఫ్ అని చెప్పేసి తీసుకున్నా. ఫర్ జే ఇన్ రేంజ్ ఆఫ్ 3 అని చెప్పేసి తీసుకున్నా. సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి. నేను ఫస్ట్ అయితే అవుట్పుట్ అయితే ప్రింట్ చేస్తాను. ప్రింట్ కండిషన్ అయితే రాస్తాను. ఎప్పుడైతే నాకు ఐ వాల్యూ ఈక్వల్ టు జే అవుతుందో అప్పుడు మాత్రం నేనేం చేయాలి, 1 అయితే ప్రింట్ చేయాలి. అండ్ రెస్ట్ ఆల్ కేసెస్ నేనేం ప్రింట్ చేయాలి, 0 అయితే ప్రింట్ చేయాలి. సో ఎల్స్ ప్రింట్ 0, ఎండ్ ఈజ్ ఈక్వల్ టు విత్ స్పేసెస్, రైట్. సో ఇప్పుడు నేనైతే ప్రింట్ చేస్తున్నా. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి నాకు అవుట్పుట్ ఏమొస్తుందో చూడండి. సో ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. సో మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసినట్టయితే నాకు అవుట్పుట్ ఏమొచ్చింది, మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి, 100 010 001. సో మనకి అవుట్పుట్ ఎలా వస్తుంది ఫస్ట్ అయితే దీన్ని ఎవాల్యుయేట్ చేద్దాం. ఓకేనా. సో మనకి ఐ వాల్యూ 3 రోస్ అంటే మనకి పాసిబిలిటీస్ ఏం రావచ్చు, ఇక్కడ ఐ ఈజ్ ఈక్వల్ టు 0 అయితే రావచ్చు, రైట్. ఫస్ట్ ఐ ఈజ్ ఈక్వల్ టు 0 1 2. సో ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే ఫస్ట్ మీకు నెంబర్ ఆఫ్ రోస్ ఇక్కడ ఐ వాల్యూస్ తీసుకోవటానికి నేను మీకు క్లియర్గా రిప్రజెంట్ చేస్తాను. చూడండి ఇక్కడ నేను ఫస్ట్ ఐ వాల్యూస్ అని చెప్పేసి తీసుకుంటున్నా. ఐ ఈజ్ ఈక్వల్ టు 0తో స్టార్ట్ అవుతుంది. అండ్ అదేవిధంగా ఐ ఈజ్ ఈక్వల్ టు 1తో స్టార్ట్ అవుతుంది. ఓకేనా. అండ్ అదేవిధంగా ఐ ఈజ్ ఈక్వల్ టు 2. సో ఇప్పుడు నేను దీన్ని కరెక్ట్ ఫార్మేట్లో పెడతాను. ఇది కూడా సో ఐ వాల్యూస్ మనకి ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఐ ఈజ్ ఈక్వల్ టు 0 దగ్గర మనకి ఈ రో ఉంది, ఐ ఈజ్ ఈక్వల్ టు 1 దగ్గర మనకి ఈ రో ఉంది, ఐ ఈజ్ ఈక్వల్ టు 2 దగ్గర మనకి ఈ రో ఉంది. సో అదేవిధంగా మనం జే వాల్యూస్ కూడా తీసుకోవాలి. సో జే వాల్యూస్ ఎలా తీసుకోవాలో చూపిస్తాను మీకు. జే ఈజ్ ఈక్వల్ టు j equal to 0 and then 1 2. సో ఈ విధంగా. సో ఇప్పుడు మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి. సో క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఐ ఈజ్ ఈక్వల్ టు 0 దగ్గర అండ్ జే ఈజ్ ఈక్వల్ టు 0 దగ్గర 1 ఉంది, అవునా. అండ్ ఐ ఈజ్ ఈక్వల్ టు 0 దగ్గర అండ్ జే ఈజ్ ఈక్వల్ టు 1 దగ్గర మనకి 0 ఉంది. అండ్ అదేవిధంగా ఐ ఈజ్ ఈక్వల్ టు 0 దగ్గరే అండ్ జే ఈజ్ ఈక్వల్ టు 2 దగ్గర మనకి ఏముంది, అగైన్ 0 ఉంది, రైట్. సో అదేవిధంగా ఐ ఈజ్ ఈక్వల్ టు 1 దగ్గర అండ్ జే ఈజ్ ఈక్వల్ టు 0 దగ్గర మనకి ఏముంది, 0 అయితే ఉంది. అండ్ అదేవిధంగా ఐ ఈజ్ ఈక్వల్ టు 1 అండ్ జే ఈజ్ ఈక్వల్ టు 1 దగ్గర మనకి ఏముంది, 1 ఉంది. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసినట్టయితే మనకి ఎప్పుడైతే ఐ వాల్యూ ఈక్వల్ టు 0 అవుతుందో అక్కడ మాత్రమే మనకి 1 అయితే ఉంది. సో ఇక్కడ ఐ వాల్యూ 0 అండ్ జే వాల్యూ 0, అదే లైన్లో మనకి ఏమవుతుంది, ఇక్కడ 1 అనేది వస్తుంది. అదేవిధంగా ఐ ఈజ్ ఈక్వల్ టు 1 అండ్ దెన్ జే ఈజ్ ఈక్వల్ టు 1 అంటే ఐ ఈక్వల్ టు జే అయినప్పుడు మళ్ళీ మనం ఇక్కడ 1 ప్రింట్ చేస్తున్నాం. ఐ ఈజ్ ఈక్వల్ టు 2 అండ్ జే ఈజ్ ఈక్వల్ టు 2. సో మనకి అదేవిధంగా ఎప్పుడైతే ఐ వాల్యూ జేకి ఈక్వల్ అవుతుందో మనం 1 అయితే ప్రింట్ చేస్తున్నాం. సో ఈ విధంగా ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 3 అంటే ఇప్పుడు మనకేమవుతుందంటే ఫస్ట్ కండిషన్ చెక్ చేసుకుంటుంది.
ఐ వాల్యూ అనేది జీరోతో స్టార్ట్ అవుతుంది కదా. సో ఐ వాల్యూ జీరో అయినప్పుడు కండిషన్ ట్రూ లోపలికి వస్తుంది. అండ్ ఈసారి జే వాల్యూ ఎంత అవుతుంది, జే వాల్యూ ఆల్సో స్టార్ట్స్ ఫ్రమ్ అగైన్ జీరో. సో జే వాల్యూ కూడా ఏమవుతుంది, జీరో అవుతుంది. ఓకేనా. సో ఐ ఈజ్ ఈక్వల్ టు జీరో, జే ఈజ్ ఈక్వల్ టు జీరో. సో ఇది కూడా మనకి కండిషన్ ట్రూ అవుతుంది. అగైన్ మళ్ళీ లోపలికి వస్తుంది. ఇఫ్ ఐ ఈక్వల్ టు జే అంటే మనకి ఐ వాల్యూ అనేది జేకి ఈక్వల్ అయితే, ఇఫ్ ఐ వాల్యూ అంతా జీరో ఈక్వల్ టు జీరో కండిషన్ ట్రూ అంటే మనకి ఇక్కడ జీరో ఈక్వల్ టు జీరో కండిషన్ ట్రూ అయింది. కాబట్టి మనం ఏం చేయాలి, ఈ 1 అనేది ప్రింట్ చేయాలి. ఎక్కడ ప్రింట్ చేయాలి అంటే ఐ ఈజ్ ఈక్వల్ టు జీరో దగ్గర, అండ్ అదేవిధంగా జే ఈజ్ ఈక్వల్ టు జీరో దగ్గర మనం అయితే ప్రింట్ చేయాలి. ఇక్కడ ఎక్కడ ఉంది, ఐ ఈజ్ ఈక్వల్ టు జీరో అండ్ జే ఈజ్ ఈక్వల్ టు జీరో ఎక్కడ ఉంది. సో అక్కడ మనం ఏం ప్రింట్ చేయాలి, 1 అయితే ప్రింట్ చేయాలి, రైట్. సో నెక్స్ట్ వచ్చేసి అదేవిధంగా జే వాల్యూ జీరో అయిపోయింది. సో ఇక్కడ మనకి ప్రింట్ అయిపోయింది కాబట్టి ఈ ఫ్లో నుండి అగైన్ మళ్ళీ ఇక్కడికి వస్తుంది. ఈసారి జే వాల్యూ వచ్చేసి 1 అవుతుంది. సో ఐ వాల్యూ జీరోనే, బట్ జే వాల్యూ మాత్రం 1 అయింది. ఓకేనా. సో ఇక్కడ ఐ ఈక్వల్ టు జేనా కాదు, ఎందుకంటే జీరో ఈక్వల్ టు 1 కాదు, కాబట్టి ఫాల్స్ అవుతుంది. సో ఫాల్స్ అయితే మనకి ఏమవుతుంది, కండిషను ఎల్స్లోకి వస్తుంది. ఎల్స్లోకి వస్తే మనం ఏం చేయాలి, జీరో ప్రింట్ చేయాలి. జీరో ఎక్కడ ప్రింట్ చేయాలి, ఐ ఈజ్ ఈక్వల్ టు జీరో అండ్ జే ఈజ్ ఈక్వల్ టు 1 దగ్గర మనం ఏం చేయాలంటే ప్రింట్ చేయాలి. ఐ ఈజ్ ఈక్వల్ టు జీరో అండ్ జే ఈజ్ ఈక్వల్ టు 1 దగ్గర ఏం ప్రింట్ చేయాలి, జీరో ప్రింట్ చేయాలి. ఓకేనా. సో అదేవిధంగా ఈసారి జే వాల్యూ ఎంత అవుతుంది, 2 అవుతుంది. సో 2 అయినప్పుడు మనకి ఏమవుతుంది, జీరో ఈక్వల్ టు 2 కండిషన్ ట్రూవా ఫాల్సా, ఫాల్స్ అయినప్పుడు మనం ఏం చేయాలి, ఎల్స్లోకి వస్తుంది. సో జీరో అయితే ప్రింట్ చేయాలి. ఎక్కడ, ఐ ఈక్వల్ టు జీరో దగ్గర అండ్ జే ఈజ్ ఈక్వల్ టు 2 దగ్గర. సో ఐ ఈక్వల్ టు జీరో అండ్ జే ఈక్వల్ టు 2 దగ్గర మనం ఏం చేస్తున్నాం, జీరో అయితే ప్రింట్ చేస్తున్నాం. సో కండిషన్ అయిపోయింది. సో ఇక్కడ మనకేమవుతుందంటే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ జే వాల్యూ అనేది 3 అనేది కాదు. ఎందుకు కాదంటే, సో మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసినట్టయితే జే వాల్యూ ఫస్ట్ ఏమవుతుంది, జీరో కదా, 0 లెస్ దెన్ 3 కండిషన్ ట్రూ ఆఫ్ ఫాల్సా, ట్రూ కాబట్టి లోపలికి వస్తుంది. అదేవిధంగా ఈసారి 1 అవుతుంది, 1 లెస్ దెన్ 3 కండిషన్ ట్రూ, అండ్ అదేవిధంగా 2 లెస్ దెన్ 3 కండిషన్ ట్రూ, అండ్ అదేవిధంగా జే వాల్యూ ఎప్పుడైతే 3 అవుతుందో 3 లెస్ దెన్ 3 కండిషన్ అనేది ఫాల్స్. సో ఫాల్స్ అయినప్పుడు మనకి ఏమవుతుంది, అగైన్ ఇక్కడ నుంచి ఈ లూప్ బ్రేక్ అయిపోయి ఇక్కడికి వస్తుంది. సో మనకు ఆల్రెడీ ఐ వాల్యూ 0 ఉంది, ఈసారి ఏమవుతుంది 1 అవుతుంది, 1 ఇంక్రిమెంట్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఏమవుతుంది, ఎవ్రీ టైం మనకి జే వాల్యూ అనేది స్టార్ట్స్ విత్ అగైన్ 0. సో అప్పుడు 1 0 ఐ ఈక్వల్ టు 1 దగ్గర అండ్ జే ఈజ్ ఈక్వల్ టు 0 దగ్గర మనం ఈ విధంగా వాల్యూస్ అయితే వ్యాలిడేట్ చేసుకుని ప్రింట్ అయితే చేయాలి. సో ఈ విధంగా మనం ఏం చేయొచ్చు అంటే ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అయితే ప్రింట్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.